పిల్లలు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆ కష్టం వృధా కావద్దు. వేదిక మీదికి వెళ్ళాక మీ పూర్తి శక్తితో ప్రదర్శన ఇవ్వండి. గెలుపు ముఖ్యం, గెలవాలి కూడా. ఆత్మవిశ్వాసంతో గెలవాలి. మన సంస్కృతి నృత్య కళాశాల పేరు నిలబెట్టేలా మీ ప్రతిభ చూపించాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు వేదిక మీదికి వెళ్లేది పాల్గొనడానికి కాదు, గెలవడానికి. అర్థమైందా? ఆద్య, ఏం కాదు, ధైర్యంగా ఉండమ్మా. చూడాద్యా, ఎంత ప్రిపేర్ అయ్యారో. మన వాళ్ళ కళ్ళల్లో ఒక స్పెషల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం శ్రీను. అందుకే ఈ రోజు మనకి గెలుస్తామన్న నమ్మకం ఉంది. పెద్దమొస్తుంది అనే భ్రమలో ఉంది పాపం. అక్కడ పెద్దమ్మ హాస్పిటల్లో రామలక్ష్మి దగ్గరుంది. తను రాదు, రానివ్వను. డాక్టర్, డాక్టర్, అనగాదేవితో మాట్లాడు. మా అత్తయ్య ఇక్కడే ఉన్నారు. పాపకు ఆపరేషన్ స్టార్ట్ చేయండి ప్లీజ్. డాక్టర్, ఎక్కువ టైం కూడా లేదు డాక్టర్. ప్లీజ్ త్వరగా స్టార్ట్ చేయండి. సారీ అండి. మా మేడం ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసే వరకు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేం. అదేంటి డాక్టర్, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా, ఆవిడ చెప్పింది కదా. ఇంకేం కావాలి మీకు? ఆ విషయం మీరు మేడంకి ఫోన్ చేసి చెప్పి మేడంతో ఒక మాట చెప్పించండి. నేనిక్కడున్నాను కదండి, దయచేసి ఆపరేషన్ చేయండి. సార్, ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో రామలక్ష్మి, నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. మా అమ్మ ఇక్కడ ఉంది, హాస్పిటల్లో ఆపరేషన్ చేయమని చెప్పు. అర్జెంటుగా పాపకు ఆపరేషన్ చేయమని చెప్పండి. నేను నమ్మను. అనగా నేనిక్కడే ఉన్నాను. నాకు నమ్మకం లేదు. వీడియో కాల్ చేయి. సరే, నేను ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను, చూడు. హాయ్ వదినా, ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మని చూసావు కదా, ఇప్పుడైనా డాక్టర్కి చెప్పు ప్లీజ్. ఎందుకు అనగా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు? పసిపిల్ల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావు? నేను గెలవాలనుకున్నప్పుడు ఎన్నాట్లయినా ఆడతాను. ఎవరి జీవితాలతోనైనా ఆడుకుంటాను. నాకు ఎమోషన్స్ ఉండవు. వదిన, ఆవిడ చూసింది కదా, మాట్లాడింది కదా. ఆపరేషన్ చేయమని చెప్పమని చెప్పు. నాకు చాలా భయంగా ఉంది వదిన. నువ్వు ఇక్కడ లేక పాపం ఆద్య ఒంటరిదైపోయింది. గెలుస్తానన్న నమ్మకం మొత్తం పోయి హెల్ప్లెస్గా అయిపోయింది. మీరు గెలిచాక మీరు ఊరొదిలి వెళ్ళిపోతారు కదా, అప్పుడు కలుద్దాం, సరేనా? చూసారు కదా వీడియో కాల్లో. ఇప్పుడైనా డాక్టర్కి చెప్పండి. ఒకసారి మా డాక్టర్కి ఇవ్వండి, చెప్తాను. డాక్టర్, నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి. ఓకే మేడం. మధ్యలో ఏ చిన్న తేడా వచ్చినా నిర్మోహమాటంగా ఆపరేషన్ ఆపేసే. అలాగే మేడం.
సిస్టర్ చాలా థ్యాంక్స్ అత్తయ్య. అయ్యో మీరు సమయానికి ఇక్కడికి రాకపోయి ఉంటే నా పాపకి ఆపరేషన్ జరిగేదే కాదు. పాప పరిస్థితి ఇలా ఉందని తెలిసి కూడా నేనెందుకు రాను ప్రశాంత్? రే, ఆపరేషన్ జరుగుతుంది కదా, పాప మళ్ళీ మన ముందుకి ఆరోగ్యంగా వచ్చి తన బోసి నవ్వులతో మనందరినీ నవ్విస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. తల్లి బ్రతికున్నా కూడా ఇలా పాపని ఒంటరిగా వదిలేసింది. ఎక్కడుందో ఏంటో. మేమంతా ఉన్నాం కదా ప్రశాంత్, నువ్వేం కంగారు పడకు, పాపకేం కాదు. హలో బ్రో, మనం అనుకున్నట్టు నీకు ఎక్విప్మెంట్ అంతా పంపించాను. జాగ్రత్తగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. ఉమ్. సార్, పార్సెల్. అమ్మా, ఇక్కడంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇంకా డాన్స్ ప్లేస్కి వెళ్ళు. అదేంటి రామా అలా అంటున్నావు? పాపకి ఆపరేషన్ జరుగుతుంది కదా, జరగనివ్వు. అక్కడ అందరు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే. నేనిక్కడుంటాను. దానికి కూడా మేము ప్లాన్ చేసాం అత్తయ్య. ప్లానా? అవునత్తయ్య, మీరు అక్కడికి వెళ్ళాలి. ఆద్య డాన్స్ పోటీల దగ్గర ఒక్కతే ఉంది. తనకి సపోర్ట్గా మీరు ఉండండి. ఇక్కడి నుంచి నేను వెళ్తే అనగాదేవి ఆపరేషన్ ఆపేస్తుంది కదా బాబు. అత్తయ్య, దీంతో ఒక కాన్సెప్ట్ని ప్రయోగిస్తున్నాం అత్తయ్య. ఇది 3D టెక్నాలజీతో లేని మనిషిని ఉన్నట్టుగా చూపిస్తాం. అమ్మా, ఏం కాదు అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏదైనా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, నువ్వు బయలుదేరమ్మా. సరే, ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. సరే, జాగ్రత్త. వస్తాను బాబు. అలాగే అత్తయ్య.